అందరికీ నమస్కారం అండి. హోలీ పండుగ వేళ శుక్రాదిత్య యోగం ప్రభావంతో మిథునం, సింహం సహా ఈ 4 రాశుల వారికి శుభ ఫలితాలు కలుగనున్నాయి. అదేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాది అంటే మార్చి 4వ తేదీన హోలీ పండుగ వేళ కుంభరాశిలో శుక్రాదిత్య యోగం, లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడనున్నాయి. ఈ కారణంగా మిథునం, సింహం సహా 4 రాశులకు శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా హోలీ వేళ ఏర్పడే శుభయోగాల వల్ల ఏ రాశుల వారు ప్రయోజనాలు కలుగనున్నాయనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వేద జ్యోతిష్యం ప్రకారం కాలానికి అనుగుణంగా పండుగల వేళ కొన్ని రాజయోగాలు ఏర్పడుతుంటాయి. ఈ నేపథ్యంలో ఈసారి హోలీ పండుగ వేళ అంటే మార్చి 4వ తేదీన బుధాదిత్య, శుక్రాదిత్య, లక్ష్మీనారాయణ యోగం ఏర్పడే అవకాశం ఉంది. ఈ శుభ సమయంలో శుక్రుడు, బుధుడు, సూర్యుడు వంటి ప్రధాన గ్రహాల శుభస్థానాల్లో సంచారం చేయడం వల్ల తుల సహా 4 రాశుల వారికి వ్యక్తిగత జీవితం మెరుగుపడే అవకాశం ఉంది. ఈ కాలంలో మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో వేడుకలు జరుపుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీ ఆదాయం కూడా పెరగవచ్చు. వ్యాపారులకు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కెరీర్ పరంగా సానుకూల ఫలితాలు రావచ్చు. ఈ సందర్భంగా హోలీ పండుగ వేళ ఏ రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా వృషభ రాశి. వృషభ రాశి వారికి హోలీ పండుగ వేళ ఏర్పడే రాజయోగాల ప్రభావంతో శుభ ఫలితాలు రానున్నాయి. ఈ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండటమే కాకుండా ఈ రాశి నుంచి కర్మస్థానంలో బలంగా ఉండటం కారణంగా సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కాలంలో మీ ఆర్థిక పరిస్థితి బలపడవచ్చు. మీకు రావాల్సిన బకాయిలు తిరిగి పొందొచ్చు. మీకు కొత్త ఆదాయ వనరులకు మార్గం సుగమం అవ్వచ్చు. మీ కుటుంబం, వైవాహిక జీవితంలో సానుకూల ఫలితాలు రానున్నాయి. అలాగే మిథున రాశి. మిథున రాశి వారికి హోలీ పండుగ వేళ ఏర్పడే రాజయోగాల కారణంగా సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈ రాశి వారికి బుధుడు అధిపతిగా ఉండడంతో పాటు భాగ్యస్థానంలో శుక్రాదిత్య, బుధాదిత్య, లక్ష్మీనారాయణ యోగాలు ఏర్పడనున్నాయి. అదేవిధంగా సూర్యుడు, బుధుడు కలయికతో వ్యాపారాలకు పురోగతి లభించే అవకాశం ఉంది. బుధుడి అనుగ్రహంతో మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాలు పెరగవచ్చు. ఈ కాలంలో ఉద్యోగులకు ప్రమోషన్లు లభించే అవకాశం ఉంది. అలాగే వ్యాపారవేత్తలు కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే తరువాత రాశి సింహరాశి. సింహరాశి వారికి హోలీ పండుగ రోజున ఏర్పడే రాజయోగాల కారణంగా శుభ ఫలితాలు రానున్నాయి. ఈ రాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశి నుంచి సప్తమ స్థానం నుంచి బుధాదిత్య, శుక్రాదిత్య యోగాలు ఏర్పడడం వల్ల వీరికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది. సూర్యుడు కేంద్రం లేదా దశమ స్థానంలో సంచారం చేసేటప్పుడు వీరి నాయకత్వ సామర్థ్యాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే తులారాశి. తులారాశి వారికి హోలీ పండుగ వేళ ఏర్పడే రాజయోగాల కారణంగా మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. ఈ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశి నుంచి పంచమ స్థానంలో లక్ష్మీనారాయణ, శుక్రాదిత్య యోగాల ప్రభావంతో వీరికి శుభ ఫలితాలు రానున్నాయి. శుక్రుడు కేంద్ర స్థానంలో బలంగా ఉన్నప్పుడు వీరి ఆర్థిక పరిస్థితి బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ కాలంలో మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారులకు మంచి పురోగతి లభించవచ్చు. మీరు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది.